సో ఈ వీడియోలో లాస్ట్ మండే నుంచి నిన్నటి వరకు వచ్చిన మేజర్ హాలీవుడ్ అప్డేట్స్ కవర్ చేద్దాం. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో హల్క్ ఉన్నాడంట. సో అది డూమ్స్ డేకి ఎలా కనెక్ట్ అవుతుందో ఒక థియరీ చెప్తాను. ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 అయిపోయింది. సీజన్ 3 అఫీషియల్ గా వస్తుందని చెప్పేశారు. పెడ్రో సీజన్ 3 లో ఉన్నాడా లేదా ఇంకా మనకు తెలియదు. టామ్ క్రూజ్ అండ్ మిషన్ ఇంపాసిబుల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్వారీ ట్రాపిక్ థండర్ లో లెస్ గ్రీస్మెన్ క్యారెక్టర్ ని మళ్ళీ స్క్రీన్ మీద తీసుకురావడానికి ఏదో మూవ్ చేస్తున్నారంట. ఇంకా అదేందో తెలియదు మనకి. పక్కుడి ఫ్యాక్ట్, ఒకసారి MTV మూవీ అవార్డ్స్ కి హోస్ట్ చేయడానికి టామ్ క్రూజ్ ఆ క్యారెక్టర్ మళ్ళీ వేయడం జరిగింది. అదే అవార్డ్ ఫంక్షన్ ప్రోమోకి రాబర్ట్ ప్యాటిన్సన్ కూడా ఉండే ట్విలైట్ మూవీ క్యారెక్టర్ లో. ఇలాంటి పక్కుడి ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి మన ట్విట్టర్ పేజ్ లో, ఫాలో అవ్వకపోతే అయిపోయింది. టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ సక్సెస్ మీద హ్యాపీ ఫీల్ అవుతూ ఒక థ్యాంక్ యూ నోట్ రిలీజ్ చేశారు. హ్యారీ పాటర్ టీవీ సిరీస్ రీబూట్ కి కాస్ట్ రిలీజ్ చేశారు. హ్యారీ పాటర్ కింద డామినిక్ మెక్లాక్లిన్, అర్బెలా స్టాంటన్ యాజ్ హెర్మోయినీ, ఎల్స్టర్ స్టౌట్ యాజ్ రాన్ బీస్లీ. జెన్ 5 సీజన్ 2 కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది. మామా మియా పార్ట్ 3 లో సబ్రీనా కార్పెంటర్ ని కాస్ట్ చేశారంట. సెవెరన్ సిరీస్ నుండి స్పిన్ ఆఫ్ ప్లాన్ చేస్తున్నారంట. రీసెంట్ గా నేను చూసిన అన్ని షోస్ అండ్ మూవీస్ లో కంపేర్ చేస్తే ఇందులో చాలా క్లీనెస్ట్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ సిరీస్ ఇంకా చూడబోతే తప్పకుండా చూడండి. మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ బిహైండ్ ద సీన్స్ ఒక పిక్ ఒకటి రిలీజ్ చేశారు. క్లైమాక్స్ సీన్ లోది మార్క్ హ్యామిల్ లూక్ స్కైవాకర్ కింద మళ్ళీ రిటర్న్ అయ్యే ప్లాన్స్ గానీ ఇంట్రెస్ట్ గానీ రెండూ లేవన్నారు. అండ్ సీజన్ 1 అండ్ సీజన్ 2 కలిపి $650 million అయిందంట. నన్ను అడిగితే వర్త్ ఎవ్రీ పెన్నీ. గోట్ షో. స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్ 3 పార్ట్స్ లో రిలీజ్ అవుతుంది. పార్ట్ 1 November 26th, పార్ట్ 2 December 25th అండ్ పార్ట్ 3 December 31st. డెక్స్టర్ రిసరెక్షన్ కొత్త ట్రైలర్ అండ్ కొత్త పోస్టర్ వచ్చాయి. జురాసిక్ వరల్డ్ రీబర్త్ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. నైఫ్స్ అవుట్ 3 కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. December 12th వస్తుంది నెట్ఫ్లిక్స్ లో. అండ్ బాలరీనా కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. సోలో లెవెలింగ్ కి క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్ లో యానిమే ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. పోకీమాన్ లెజెండ్ ZA October 16th రిలీజ్ అవుతుంది ఈ గేమ్. డెత్ స్ట్రాండింగ్ యానిమే ఒకటి రాబోతుందంట. సైబర్పంక్ 2 గేమ్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఈజీగా ఇంకో 6 years పడుతుంది. EA గేమ్స్ బ్లాక్ పెంథర్ గేమ్ క్యాన్సిల్ చేస్తారంట. ఇంకా రాదు ఇది. ఎల్డెన్ రింగ్ లైవ్ యాక్షన్ మూవీ ఒకటి రాబోతోంది. కిట్ కార్నర్ ఇందులో మెయిన్ లీడ్ కింద యాక్ట్ చేయబోతున్నారు. లెజెండ్ ఆఫ్ జెల్డా కూడా లైవ్ యాక్షన్ రాబోతోంది. ప్రిన్సెస్ జెల్డా కింద హంటర్ షాఫర్డ్ ప్లే చేయబోతున్నారు. కైజీ నంబర్ 8 సీజన్ 2 కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. July 19th రిలీజ్ అవుతుంది. వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 నుండి చాపర్ ఫస్ట్ లోకి రిలీజ్ అయింది. సీజన్ 2 2026 లో వస్తుంది. జేమ్స్ గన్ మావా పీస్ మేకర్ సీజన్ 2 సూపర్ మ్యాన్ మూవీ కనెక్షన్స్ ఉంటాయని కన్ఫర్మ్ చేశారు. ది బ్యాట్మెన్ స్పిన్ ఆఫ్ షోస్ ఇంకా రాబోతున్నాయంట. పెంగ్విన్ హిట్ అయిందని. కానీ బ్యాట్మెన్ 2 October 1st 2027 వరకు రాదు. లాంథన్ సిరీస్ లో లారా లీనే జాయిన్ అయ్యారు. ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారో ఇంకా తెలీదు. జేమ్స్ గన్ మావా కామిక్ బుక్ ఫ్యాన్స్ ని గొడవ పడకండి. సూపర్ మ్యాన్ అండ్ ఫెంటాస్టిక్ 4 ఒకే మంత్ వస్తున్నా. 2 weeks గ్యాప్ ఉంది కాబట్టి థియేటర్స్ అవి సరిపోతాయి. ఆన్లైన్ ఫ్యాన్స్ వాస్ అవి చేయడం ఆపేసి హెల్దీ డిస్కషన్స్ పెట్టుకోండి అన్నారు ట్విట్టర్ లో. పాయింట్, సూపర్ మ్యాన్ కొత్త లుక్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే జేమ్స్ మామా సూపర్ మ్యాన్ స్టాండ్ తో ఒక పిక్ రిలీజ్ చేశారు. వీళ్ళు మూవీ రిలీజ్ పెట్టుకుని ఈ పిక్స్ రిలీజ్ చేయడం తప్ప పెద్ద మార్కెటింగ్ ఏం కనిపించలేదు నాకు. మార్కెటింగ్ పెంచితే బాగుంటుంది. సూపర్ మ్యాన్ ఫైనల్ కట్ ఇంకా రెడీ అవ్వలేదంట. జేమ్స్ మామా ఈ ఫ్రైడేకి రెడీ అవుతుందని చెప్పారు. సో ట్విట్టర్ లో మీరు ఏదైతే చూస్తున్నారో రన్ టైం 2 hours 2 minutes అని, అది జైతుస్ నమ్మకండి. పీస్ మేకర్ సీజన్ 2 ఇంట్రో డాన్స్ అది SGCC కామిక్ కాన్ లో రిలీజ్ చేస్తారంట. నెక్సస్ న్యూస్ ఆర్టికల్ ప్రకారం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లో స్కార్పియన్ ఉండబోతున్నాడంట. వామ్మో, నాకు అస్సలు తెలీదు. స్పైడర్ మ్యాన్ 4 విలన్స్ మీద అసలు నేను రిలీజ్ చేయలేదు. అందులో స్కార్పియన్ మెన్షన్ కూడా చేయలేదు. విజన్ క్వెస్ట్ సిరీస్ లో థియా మిల్లర్ జాయిన్ అయ్యారు. ఈమె జకోస్టా క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. విజన్ క్వెస్ట్ నేను అనుకున్నాకనే యాక్చువల్లీ చాలా బాగుంది. డూమ్స్ డే లో వాయిడ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందంట. నాకు అస్సలు తెలియదు ఇది. నా చిన్నప్పుడు చెప్పాను ట్విట్టర్ లో మీకు ఇది. డూమ్స్ డే ఒకటే కాదు, సీక్రెట్ వార్స్ లో కూడా వాయిడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డూమ్స్ డే లో ఐడియా లేదు కానీ సీక్రెట్ వార్స్ లో అయితే మనకి చాలా మంది వన్ టైమ్ సూపర్ హీరోస్ వస్తారు OTP లాగా. సో వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో కనిపించరు. అండ్ వాళ్ళు ఇప్పటివరకు ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎక్కడ కనిపించలేదు. అలా వస్తారు, సినిమా వాడుకుంటారు, మళ్ళీ కనిపించరు, అంతే జైతుస్. సో నాకు తెలిసి అది వాయిడ్ యూస్ చేసుకునే చేస్తారు. చూద్దాం. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లో హల్క్ ఉండబోతున్నాడంట. ఇప్పుడు అప్డేట్స్ పక్కన పెట్టి కాసేపు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది అంత ఈజీ కాదు, ఎందుకంటే స్పైడీ రైట్స్ మార్వెల్ దగ్గర లేవు, సోనీతో ఉన్నాయి. అండ్ హల్క్ రైట్స్ కూడా మార్వెల్ దగ్గర లేవు, యూనివర్సల్ తో ఉన్నాయి. సో ఒక మూవీకి 2 studios ఒప్పించడం అంత ఈజీ కాదు. బట్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ కి ఒప్పించినట్టు కెవిన్ మామ్ ఏదో ఒక మ్యాజిక్ చేశాడు అనుకుని తీసుకొచ్చాడు అనుకుందాం. హల్క్ ని MCUలో యూస్ చేసిన విధానం నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, ఇంక్రెడిబుల్ హల్క్ తప్ప. జీప్ ని షీల్డ్ గా వాడిన హల్క్ ఎక్కడ, షీ హల్క్ లో జీప్ కూడా ఆపలేని హల్క్ ఎక్కడ. ఇంత మెత్తగా ఉంటే డూమ్స్ డే లో డూమ్ 5 seconds లో మడతెట్టేస్తాడు. సో ఇఫ్ స్పైడర్ మ్యాన్ 4 లో హల్క్ ఉన్నాడనే న్యూస్ నిజం అయితే, అండ్ నేను ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ 4 లో పాసిబుల్ విలన్స్ షార్ట్ ఒకటి చేశాను, చూడకపోతే చూసేయండి. అందులో మిస్టర్ నెగటివ్ ని మెన్షన్ చేశా. సో మిస్టర్ నెగటివ్ ప్రొఫెసర్ హల్క్ ని నెగటివ్ జోన్ కి ఎక్స్పోజ్ చేసి మళ్ళీ ఆ సావేజ్ హల్క్ ని బయటికి తీస్తే క్రేజీ ఉంటది. ఎందుకంటే ట్విట్టర్
ట్విట్టర్ లో మీకు చెప్పాను డూమ్ ఆర్మీ క్రేజీ అని. ఆ ఆర్మీలో మేస్ట్రో హల్క్ కూడా ఉండొచ్చు. మేస్ట్రో హల్క్ బేసిక్ గా హల్కే వేరే యూనివర్స్ నుండి, బట్ ప్యూర్ ఈవిల్. అండ్ నేను మీకు ఇది కూడా చెప్పాను, అవెంజర్స్ వర్సెస్ ఈవిల్ అవెంజర్స్ చూస్తాము డూమ్స్ డే లో, అండ్ హల్క్ వర్సెస్ మేస్ట్రో హల్క్ కూడా చూస్తామని నేను అప్పుడే మెన్షన్ చేశాను మీకు. ఇంత సొల్లేసుకున్నాక డూమ్స్ డే లో మేస్ట్రో హల్క్ మీదకి ప్రొఫెసర్ హల్క్ ని పంపించేస్తే రూసోస్ ఏం చేయాలి అన్న జరే తమ్ముడు పరారే జైతుస్. మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ లో ఈడిత్ చూసాం కదా, ఇప్పుడు ఆ ఏఐకి హ్యూమన్ ఫామ్ ఇవ్వబోతున్నారు విజన్ క్వెస్ట్ లో. ఎమిలీ హ్యామ్స్వైర్ ఆ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. ఫ్రైడే కూడా హ్యూమన్ ఫామ్ రాబోతోంది. మొత్తం ఏఐస్ అన్నిటికీ హ్యూమన్ ఫామ్స్ వచ్చేస్తాయి ఇందులో, అండ్ అల్ట్రాన్ కూడా వస్తాడు. ఫ్యాంటాస్టిక్ ఫోర్ రన్ టైమ్ 2 hours 10 minutes. టెస్ట్ స్క్రీనింగ్స్ బాగాలేదని ట్విట్టర్ లో నడుస్తున్న సోది ఏదైతే ఉందో అది పకోడీ నమ్మకండి. ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఎంపైర్ మ్యాగజైన్ కవర్స్ 2 రిలీజ్ అయ్యాయి, అలాగే కొత్త స్టిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ ఇయర్ SDCC కామిక్ కాన్ లో మార్వెల్ హాల్ హెచ్ లో ప్యానల్ పెట్టట్లేదు, బట్ మార్వెల్ అటెండ్ అవుతుంది కామిక్ కాన్ లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ ప్రమోషన్స్ చేయడానికి. మహా అయితే గట్టిగా ఏదైనా కొత్త అప్డేట్ ఇవ్వాల్సి వస్తే డాక్టర్ స్ట్రేంజ్ 3 అనౌన్స్ చేయొచ్చు అంతే. డాక్టర్ డూమ్ సీక్రెట్ వార్స్ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ చేస్తారు భారీగా. మెక్సికో కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్క్లూజివ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఫ్యాంటాస్టిక్ ఫోర్ కాస్ట్ అంతా అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్ కి, ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ ప్రమోట్ చేయడానికి. అలాగే వెనిసా కర్బీ ఇస్ ప్రెగ్నెంట్. సో అవి లాస్ట్ మండే నుంచి నిన్నటి వరకు వచ్చిన మేజర్ హాలీవుడ్ అప్డేట్స్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.